45 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల జైలు జీవితానికి చాలా చాలా మానసికంగా బలహీనపడ్డట్లే కనిపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి తన జీవితంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరుసపెట్టి దేవుళ్ళ పర్యటనకు, అంటే దేవుళ్ళ సందర్శనకు, రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం, ఈ దేవుడు ఆ దేవుడు అని కాకుండా ప్రతి దేవుడి దగ్గరకు, అండ్ ఇంకా దేవుళ్ళకు అడ్వాన్స్ అయి ఈరోజు కరకట్ట దగ్గర తన నివాసంలో 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు యాగాలు హోమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దంపతులు. నాకున్న ఇన్ఫర్మేషన్ అవగాహన ప్రకారం మొదటిసారి అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఈ యాగాల వెంట హోమాల వెంట పడడం. అంటే అంత ఆయన దేవుని సందర్శిస్తారు, బయటకు వస్తారు, ప్రజా జీవితంలో మరింత యాక్టివ్గా పనిచేసే శక్తి ఇవ్వమని చెప్పి అడిగాను, రాష్ట్రం కోసం మరింత యాక్టివ్గా పనిచేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వమని చెప్పి దేవుడిని అడిగాను, అమ్మవారిని అడిగాను అంటూ ఉంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే శక్తి ఓ దేవుడా అని. జైలు జీవితం నిజంగా మానసికంగా చాలా పొంగదీసినట్లే ఉంది. ఈరోజు పాటు 3 రోజులు యాగం ఏదో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగమట. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగము, సుదర్శన్ నారసింహ హోమం. ఇవి 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి దంపతులు పాల్గొని ఇవి చేస్తూ ఉన్నారు. వరుస పెట్టి మొదటి తిరుమల, తర్వాత విజయవాడ, కనకదుర్గమ్మ అమ్మవారు, సింహాద్రి అప్పన్న, శ్రీశైలం మల్లన్నకి వెళ్ళాలి అన్న తుఫాన్ అప్పుడు వరదల వల్ల కాలే, తర్వాత తమిళనాడుకి వెళ్ళొచ్చారు, మళ్ళీ నిన్ననే మేరీమాత చర్చికి వెళ్ళేసి వచ్చారు, మళ్ళీ కడప పెద్ద దుర్గాకు వెళ్ళే ప్రోగ్రాము, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ యాగాలు హోమాలు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే అన్ని వైపు అస్త్రాలు కావాలి. అండ్ ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా కాసింత ఏవి చేసినా నమ్మకం కోసం చేస్తారు. నమ్మకం కోసం ఇవే గెలిపించేటట్లయితే కేసీఆర్ని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి. సరే, ఆ డిస్కషన్ ఎందుకు, కానీ అంటే ఆ ధైర్యం కోసం అంటున్నా. మానసికంగా తాను చాలా బలహీనపడ్డారు, ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ధైర్యం కోసం సో చంద్రబాబు గారు ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు. మొత్తం మీద అనుకుంటే తన రాజకీయ జీవితంలో చూడనంతటి దారుణమైన కఠిన పరిస్థితులు చంద్రబాబు గారి వ్యూ పాయింట్లు ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నారు. వాటన్నిటిని దాటుకొని, వాటన్నిటిని ఎదుర్కొని శక్తి సామర్థ్యాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.